మల్లన్న నామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైల పుణ్యక్షేత్రం ఇప్పుడు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కళావేదికగా మారింది. సాధారణంగా వాహనాలపై స్టిక్కర్లు లేదా రంగులతో అలంకరణలు చూడడం సహజం. కానీ ఇక్కడ మాత్రం భక్తుల వాహనాలు సాక్షాత్తు ఆ పరమశివుడి ప్రతిరూపాలుగా దర్శనమిస్తున్నాయి. అది కూడా కేవలం కెమికల్ రంగులు వాడకుండా కేవలం ప్రకృతి సిద్ధమైన వస్తువులతోనే ఈ చిత్రాలను తీర్చిదిద్దడం విశేషం. శ్రీశైలానికి వచ్చే భక్తుల వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొంతమంది స్థానిక కళాకారులు తమలోని భక్తిని, నైపుణ్యాన్ని జోడించి వాహనాల అద్దాలపై, బాడీపై అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తున్నారు. ఇందుకోసం వారు ఖరీదైన బ్రష్లను వాడడం లేదు. చెట్ల కొమ్మలనే బ్రష్లుగా మలుచుకొని విభూది, కుంకుమ మరియు గంధాన్ని రంగులుగా ఉపయోగిస్తున్నారు. వాహనాలపై వేస్తున్న శివుడి రూపం, నందివాహనం, త్రిశూలం, ఓంకారనాదం చిహ్నాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. కేవలం సహజ సిద్ధమైన రంగులతో ఇంతటి జీవకళ ఉట్టిపడేలా చిత్రాలను గీయడం చూసి యాత్రికులు ఆశ్చర్యపోతున్నారు. తమ వాహనాలపై ఇలాంటి ఆధ్యాత్మిక చిత్రాలు ఉండడం వల్ల ప్రయాణంలో తమకు ఆ మల్లన్న తోడుగా ఉంటాడనే నమ్మకాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు. మీ పేరు? వీరేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎట్లా వచ్చారు? పాదయాత్రకు వచ్చారా? ఈ బొమ్మలు ఎట్లా అనిపిస్తున్నాయి మీ వాహనానికి? ఏమేమి బొమ్మలు వేశారు? శివుడి బొమ్మ, నెమ్మలి, ఓం, ఓం మల, లింగం. ఈ విషయంపై కొంతమంది భక్తులు లోకలైటింగ్తో మాట్లాడుతూ సాధారణంగా వాహనాలకు రంగులతో పెయింటింగ్స్ వేయడం చూసాం, కానీ ఇలా విభూది గంధంతో వేయడం చాలా కొత్తగా మరియు పవిత్రంగా అనిపిస్తుంది. ప్రకృతి సిద్ధమైన వస్తువులు ఉపయోగించడం వల్ల క్షేత్ర పవిత్రత కూడా కాపాడబడుతుందని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రతిసారి పాదయాత్ర వస్తాం. మేము ఇక్కడ శ్రీశైలంకి రాగానే మాకు ఇక్కడ నెమ్మలి బొమ్మలు వేసి చాలా అద్భుతంగా అనిపించినాయి. మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఆటోలకు వేయించుకుంటాం. ఒక ఆటో కావాలి 4 ఆటోలకు వేయించుకున్నాం.